హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. వర్షంలో తడవని వారు, వేమన పద్యం వినని వారు భూమి మీద ఉండరు అని అంటారు చాలా మంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో శతాబ్దాల క్రితమే మూఢనమ్మకాల్ని, అజ్ఞానాన్ని పారద్రోలి ప్రజలను చైతన్యం చేయడానికి తన రచనలతో పద్యాల రూపంలో రచించి ఎంతో మంది జ్ఞానబోధ చేసినటువంటి యోగి వేమన జయంతోత్సవాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహించింది. శ్రీ సత్యసాయి జిల్లా గాన్లపేట మండలం కాటార్పల్లిలో ఆయన సమాధి వద్ద ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు కలిసి పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు నిర్వహించారు. దీనికోసం ఒక ప్రత్యేకమైన వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆయన పద్యాలతో కూడినటువంటి ఒక యాప్ను కూడా తయారు చేశారు. వీటికి సంబంధించి ప్రజల అవగాహన కల్పించేందుకోసం ఎటువంటి పద్యాలు ఉన్నాయి, ఈ ఒక్కొక్క పద్యం ఒక్కొక్క రత్నం లాంటిది, మన జ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా మన అజ్ఞానాన్ని తొలగించి నిజమేంటో మన కళ్ళ ముందు నిలిపేలాగా రకరకాల పద్యాలు ఏ విధంగా బట్టి అర్థాలు, తాత్పర్యాలు తెలియజేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. సో పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు కూడా ఈ జయంతోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇది ఒక మంచి శుభపరిణామంగా చెప్పొచ్చు. చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరగటం అందరికీ చాలా ఆనందదాయకం. ఎందుకంటే దాదాపు యావత్ ప్రపంచం, భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో తెలుగు వాళ్ళు విస్తరించి ఉన్నారు. సో అక్కడ వాళ్ళందరికీ కూడా వేమన అంటే తెలియని వాళ్ళు ఉండరు. చిన్న వయసులో 1వ క్లాస్ నుంచి దాదాపు 10వ క్లాస్ వరకు కూడా వేమన పద్యాలు ప్రతి చోట మనకి అడుగుడునా మనకు తారసపడతాయి. వాటిని కనీసం ఒక పద్యం పూర్తిగా తెలుసుకోలేని వాళ్ళు ఉప్పు కప్పురం పద్యం లాంటివి కావచ్చు, ఏ పద్యమైనా కావచ్చు, నోటికి రాని పద్యం అంటే ఏది ఉండదు. సో ఇన్ని పద్యాలు మనకు అందించి ఇంత జ్ఞానాన్ని బోధించినటువంటి యోగవే మనకి మనం ఇచ్చే సరైన నివాళి ఇదే కావచ్చు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమం చేపట్టడం చాలా ముదావా. థ్యాంక్ యూ.